పాత కాలంలోనే నువ్వు రెస్టోర్ చేయమని చెప్పినావు. గ్యాస్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ హూ ఆల్సో డ్యామేజ్ వాళ్ళ మీద క్రిమినల్ చర్య కూడా తీసుకోవాలని రాసి మేడం గారి సిగ్నేచర్ చెప్పడం. దీనికి ఇచ్చింది ఎవరు? ఇగో ఈయనెవరు? నీవు రాయన ఎవరు? బాలస్వామి గారి నాకు తర్వాత కౌలు రైతుల గురించి థాయిలాండ్ భూముల గురించి అందుకట్లు 300-850 అమ్ముతుంటే అందులో 2000 ఏంటి నీ ఇంట్లో ఒక అర ఇస్తే నీ ఇంట్లో ఉంటా. అరంటే ఏంది? వాట్ ఈస్ దట్? అర అంటే దానికి సమాధానం వెంకటరెడ్డి సాబ్ రిప్రజెంటేషన్. ఆల్రెడీ స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్నగర్ ఎన్ఎస్పీ మీటింగ్ పెడితే సిఈ గారి దగ్గరికి అందరూ వచ్చారు. అక్కడికి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చాం. అక్కడ అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఫేవర్గా చెప్పారు. అవసరమైతే పవర్ ప్లాంట్ ఆపేద్దాం, ఎన్ఎస్పీ గారు ముఖ్యంగా ఖచ్చితంగా చేయండి అని చెప్పి విలేకరుల సమక్షంలోనే డిఈ గారికి చెప్పారు, గోపీనాథ్ గారికి. ఆయన ఇంతవరకు ఏం యాక్షన్ లేదు. మేము డిఈ గారికి లెటర్లు ఇచ్చి వచ్చిన మొదటి రోజు ఎంతమంది నాతో పాటు పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. మాట్లాడిన తర్వాత కానీ కేసులు కానీ గొడవలు కానీ ఎలాంటివి లేవు ఇప్పుడు ఇంతవరకు. మాకు కెనాల్ తీపిచ్చి సిమెంట్ లైనింగ్ చేసి మా పొలాలకు నీళ్ళు ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఫ్యాక్టరీ వాళ్ళు. దాని మీద చర్చ పెట్టడం ధర్మం కాదు. ఎవరైనా సరే ఫ్యాక్టరీ కూడా కావచ్చు, ఇంకోటి కావచ్చు. రైతుకు నీరిచ్చే మార్గం మనం ఏర్పాటు చేద్దాం. వెళ్దాం, కావాలంటే వెళ్దాం. వాళ్ళు ఎందుకు చేయాలో చూసి మాట్లాడదాం. చేయనప్పుడు దాన్ని ఎలా చేయాలో మనం దాన్ని పోదాం. కోర్టు కావచ్చు, రైతులకు ఎక్కడ వెళ్దాం. వాళ్ళు చేయని పక్షంలో ప్రధానంగా దీనికి ఉన్న సమస్యకి ఉన్నదాని గురించి మాట్లాడి దాన్ని పరిష్కారం చేయడానికి నేను ఎంతో విలువైన టయాన్ని కూడా మీరు తీసుకొచ్చారు. విలువైనంత తీసుకొచ్చారు. కానీ గ్రామానికి ఫ్యాక్టరీలకు లింక్ పెట్టి ఏదో మాట్లాడాలంటే దానికి తప్పండి. అది గ్రామం నుంచి ఎన్నో దొంకలు కానీ రోడ్లు కానీ గతంలో జరిగిపోయిన సమస్యల గురించి మేము మాట్లాడాం. ఇప్పుడు మా టైం కాడి నుంచి కూడా ఫ్యాక్టరీ విరుద్ధం అనేది మాకు పనికిరాదు. నేను చెబుతున్నా నా ఉద్దేశం దానికి నీకు ఏదైనా సహకారం కావాలంటే పెద్ద మనుషులు వీరారెడ్డి గారు ఉన్నారు, పుల్లారెడ్డి గారు, బాలస్వామి ఉన్నారు, అందరూ పోయి మాట్లాడదాం. దాన్ని చిన్నదాన్ని పెద్ద చేసి ఉన్న డెవలప్మెంట్ని ఆఫ్ చేసి ఏదో చేయాలనే ఆలోచన వద్దు. ఎందుకంటే మనం చెప్తే కాదనే సమస్యకి దారి వేరే మార్గం లేదు. వాళ్ళకి చేయాలి, ఖచ్చితంగా చేస్తారు. అందుకని మనం కూడా ఖచ్చితంగా మీ ద్వారా పోయి లేదా మా ద్వారా మీరు వచ్చారు కాబట్టి మీ ద్వారా పోయి మాట్లాడదాం. మాట్లాడి దాన్ని పరిష్కారం చేసే మార్గం చేస్తాం. ఇప్పుడు వాటర్ కావాలి, వాటర్ నేను బండి పెట్టాము, మీరే వద్దన్నారు. దానికి ఎట్లా ఉంటుందండి? మీరే వచ్చిందాక ఆగండి అని బాలస్వామి గారు అడిగాను. నేను ఏం బాలస్వామి ఆగమంటాం అంటే ఏం వద్దలేదు, శుభ్రం చేస్తే చేయమన్నా. ఫోన్ చేస్తే లేదు రైతులు నీళ్ళే కాబట్టి నీళ్లు అడిగిన టైం పెడతారు. ఆ టైంలో చేయలేని పరిస్థితులు ఖచ్చితంగా దేనికి ఒకటిగా పోదాం. రైతు తరపు ఉందాం, చేస్తారు కాదంటే మనం చేస్తారు. కానీ మనకి వ్యతిరేకం అంటలేదు. వాళ్ళు చేయని పక్షంలో ఏ విధంగా ఎలా పోదామని ఎలా పోదాం చేయని పక్షంలో. ఒక రైతుగా నేను సర్పంచ్ ఉన్నాయో ఆ విధంగా వెళ్దాం. అదే ఖండిత నేను పోదాం. మనం తప్పలేదు. పని కావాలి, రైతాంగానికి నీళ్ళు రావాలి. 1 లక్ష కాదు 2 లక్షలు పెట్టే పని ఎంత పెడితే మనకు అవసరమయ్యా? వాటర్ కావాలి. ఇప్పుడు మీరైతే ఒప్పుకుంటారు కదా, గత 8 సంవత్సరాల బట్టి ఈ కాలువ బూడ్చినప్పటి నుంచి కూడా కింద 400-500 ఎకరాల రైతులు నష్టమవుతున్నారని తెలుసు కదా. 400-500 ఎకరాల్లో జరిగేటటువంటి నష్టాల్లో ఎంత వస్తున్నది, దానికి ప్రొడక్టివిటీ ఎంత వస్తుంది, రైతు ఎంత నష్టపోతుంది? సరే, ఇవాళ ఎకరాల ఆయకట్టుకి స్పష్టమైనటువంటి హామీ జువారీ సిమెంట్ ఆయన ఇస్తాడా లేకపోతే జీ సిమెంట్ ఆయన ఇస్తాడా? మాకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిన పక్షంలో
రైతుల పక్షాన కానీ మీ గ్రామ పక్షాన కానీ మాకేం అభ్యంతరం. అది మాకు ముఖ్యం. అంటే సమస్య పరిష్కారం కావాలి. ఇంకొక విషయం అంటున్నారు, ఇంకొక విషయం మీరేమంటున్నారు అంటే మేము ఇవాళ మేము గుడికి దీపిస్తుంటే ఆఫ్ చేయించింది అని. అవునంటే దాని నుంచే ఇప్పుడు మీరు వస్తున్నారని చెప్పాలి, దాన్ని పట్టించుకోవడం లేదు కదా. రైతులకు కానీ ఎవరికైనా తలిస్తేనే పెట్టుకొస్తారు. ఒక అవగాహన వచ్చింది. ఇదే పని అందరూ ఆ రోజు నుంచి రైతులు మీరు వెళ్ళారు, మరి రైతు మీరు కార్యక్రమంలో మాట్లాడుకున్నారు, చేశారు, ఇబ్బంది పడారు. ఇప్పుడు చివరికి కొంతమంది నీళ్ళాడారు మాట్లాడారు, అయిపోయింది. అందరికి ఈ రోజు మనకు సమస్య వచ్చింది కాబట్టి జరుగుతుంది. నిన్న చేస్తారు అంటే ఇప్పుడు టైం వచ్చింది, ఏం జరిగింది ఇది కూడా మోక్షం వచ్చింది కాబట్టి అందరికి మాట్లాడదాం చేద్దాం. ఇంకా ఉన్నాయి ఈ ఫ్యాక్టరీ వాళ్ళు, పవర్ ప్లాంట్ వాళ్ళు మనకు మన గ్రామానికి ఒక 20 మందికో 30 మందికో ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేద్దాం. ఇస్తారా అంటే ఎందుకు ఇస్తారు? ఊళ్ళో పెద్ద నగరు కొడుకు ఇచ్చారు, కొడుకు ఇచ్చారు, లీడర్ కొడుకు ఇచ్చారు. ఎందుకు తీసుకున్నావు? ఒక ఎస్సీ కుమారుడు కానీ ఒక ఎస్టీ కుమారుడు కానీ సమస్యను డైవర్ట్ చేయడం నుంచి మనకి నీళ్ళు ఇప్పారు. ఏ విధంగా సరే మనం ఫస్ట్ సామరస్యం అడుగుదాం. అది కాదు అని అనుకో, వాళ్ళు ఎందుకు చేయడం మనం అడుగుదాం. అది కానప్పుడు మనం ఎలా పోవాలో అలా చేద్దాం. ఎల్ఐసి అసలు విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన కరపత్రంలో ఎజెండాలో ఉన్న అంశం ఏంటంటే కాలువని ఎన్ఎస్పి కాలువని డైవర్షన్ చేశారు. ఏదో రెండో పాయింట్ దాని గురించి అసలు ఉద్యోగాలు అనేది ఏవి ఎక్కడ రాలేదు. ఒక రోడ్డు వాళ్ళు పోసారు, అది కన్వీనియంట్ కోసం పోసారు అన్నారు. అది అందరితో మాట్లాడారు, కన్వీనియంట్ కోసం పోసారు. కెనాల్ డైవర్షన్ అనేది కెనాల్ డైవర్షన్ ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది? 7 సంవత్సరాల క్రితం జరిగింది. 7 సంవత్సరాల క్రితం జరిగే నాడు అందరు అనుమతితోటి చేశారా లేదా? మూడో పాయింట్, డైవర్షన్ చేసినందువల్ల నీళ్లు ఎక్కటం లేదా? డైవర్షన్ చేయకముందు కూడా నీటిపారుదల బ్రహ్మాండంగా ఉన్నదా? ఈ డైవర్షన్ మనం తర్వాత బ్రేక్ అయిందా? డైవర్షన్ చేసిన తర్వాత ఇటు ఎన్ని కిలోమీటర్ల దూరం గూడిపోయింది? డైవర్షన్ చేసిన కాడ కాలువ ఉందా లేదా? డైవర్షన్ పైన ఎన్ని కిలోమీటర్లు అసలు కాలువ ఉన్నట్టుగా ఉందా, సాగు ఉన్నట్టుగా లేదా? మనము నీళ్లు రావాలంటే డైవర్షన్ పైన ఉన్న 2 కిలోమీటర్ల కాలువ బూడిపోయింది. ముందు ఆ కాలువ మనం తీయించుకోవాల్సిన అవసరం. డిపార్ట్మెంట్ తీశారు. ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ తీస్తే ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ కి ఏమన్నా పంచనామా చేసి అనుమతి ఉండి చేశారా లేదా అనేది మనం ముందు తేల్చుకోవాలి. పంచనామా చేసి అనుమతి ఉండి ఉంటేనేమో మనం చేయగలిగింది ఏమి లేదు. పంచనామా చేయకుండానే చేసుంటే వాళ్ళు డబ్బులు తిని చేసినట్టు. దాన్ని బట్టి మనం మేనేజ్మెంట్ తోటి మాట్లాడదామండి. దాని వ్యవహారం ఏదైనా ఉంటే మాట్లాడదాం. పంచనామా జరిగిందా లేదా? ఫస్ట్ ఈ కాలువ ఊడ్చి పవర్ ప్లాంట్ లో పునాదులు తీస్తుంది. ఆపిన తర్వాత వాళ్ళు డిపార్ట్మెంట్లు వాళ్ళు వచ్చారు, ఏపీ ఎల్ఓ వాళ్ళందరూ వచ్చారు. వచ్చి సుబ్రహ్మణ్యం రాజు ఎవరు తీసుకొచ్చారు, కాగితం చూపించారు. ఈ ఆధారం ప్రకారం ఎన్ఎస్పి వాళ్ళు మా స్థలం తీసుకొని మేము కెనాల్ తీపిస్తాము అని అంటే మేము ఇచ్చేసిన రెడ్డి గారు ఇది ఆధారం అని మేము అట్లా ఒప్పుకోమని ఊడ్చిన కాలంలో మళ్ళీ పక్కకు తిప్పి ఇటు తిప్పకొచ్చి మళ్ళీ ఇటు పర్వటి పెట్టారు కాబట్టి ఈ కాలంకి నీళ్ళు పరిస్థితి ఏంటి అని అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు, దీని నుంచి మేము మీకు నీళ్లు బారిచ్చే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. దాని మీద అయితే భూసేకరణప్పుడు 5 and 2A అనే నోటిఫికేషన్స్ వస్తాయి. మన సర్పంచ్ గారు లేకపోతే పెద్ద మనుషులు లేకపోతే గ్రామంలో ఉన్న వాళ్ళు
ఒక ప్రైవేట్ సెటిల్మెంట్ తోటి కానీ లేకపోతే ఇంటెన్షనల్గా ప్రైవేట్ సెటిల్మెంట్ తోటి డైవర్షన్ చేయడానికి అవకాశం ఎక్కడా లేదు. ఒక్కసారి ఆల్రెడీ అది ల్యాండ్ ఎక్విజిషన్లో వచ్చిన తర్వాత, భూసేకరణలో వచ్చిన తర్వాత అది డీమ్డ్ టు బి ద గవర్నమెంట్. ఇవాళ మీ స్థానికుల అవసరాలకి అనుగుణంగా ఏదో ఒకటి మీరు చేసుకున్నారని అంటే ఒప్పుకుంటామేమో, కానీ అది అక్కడ అన్యాయం అంటే చట్టాన్ని అతిక్రమించలేదని అంటే మాత్రం మేము ఒప్పుకుంటాం. నెంబర్ 2, ఇంతకుముందు ఈ కెనాల్ కింద ఉన్నటువంటి ఇప్పుడు ఒకవేళ అందులో కానీ ఎన్ఎస్పి వాళ్ళు కానీ, ఐబీ వాళ్ళు కానీ, కెనాల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ సిఐడి వాళ్ళు కానీ అక్కడ ఎక్కడైనా సంతకాలు కానీ వీళ్ళల్లో పెట్టితే వాళ్ళు ఇరుక్కున్నట్లే. కాబట్టి ఇక్కడ స్థానిక సమస్యని స్థానికులు ఏదన్నా ఒక టెంపరవరీ రిజల్యూషన్స్ తోటో లేకపోతే టెంపరరీగా ఉన్నా దానికైతే చట్టబద్ధత ఉండదు. అది కన్ఫామ్గా చెప్తున్నా. రెండోది, ఈ యొక్క కెనాల్కి సంబంధించినటువంటి డైవర్షను మేలో ఒక రిప్రజెంటేషన్ వచ్చినాం, తర్వాత 4 సార్లు వచ్చినాము, 4 సార్లు లేకపోతే డైవర్షన్ కెనాల్ని రిపేర్ చేయించి సక్రమంగా నీటి పంపిణీ చేయడం అనేది 2 సమస్యలే. కాబట్టి దీనికి మనం అందరం కూడా ఇలా కొంతమంది అంటున్నారు, ఇప్పుడు గోవిందరెడ్డి కావచ్చు, వీరు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, మేమే పోయి అడుగుతున్నాము. కానీ కొన్ని వందల మంది 500 ఎకరాలకి కింద నష్టం జరుగుతున్నప్పుడు మనం దాన్ని సీరియస్గా తీసుకొని స్పందించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ రైతు రాలేదు, ఫలానా చౌదరి రాలేదు, ఫలానా నాయుడు రాలేదు, ఫలానా రెడ్డి రాలేదు అని మన బాధ్యతల్ని మర్చిపోవటం కూడా మనకు తప్పే అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే గతం ఏం జరిగింది ఏమన్నది అనేది వదిలిపెడతాం. ఇప్పుడు మనకి సేమ్ కెనాలు ఎగ్జిస్టెన్స్లోది పాతది ఎలాగా ఉన్నదో, నన్ను ఒక రకంగా మేమందరం పోయి 2-3 సార్లు మొన్న వచ్చినప్పుడు 17వ తారీఖు నాడు వచ్చినప్పుడు మమ్మల్ని ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు మమ్మల్ని డైవర్షన్కి సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రయత్నం చేశారు. నేను ఒకటే చెప్పాను, కెనాల్ ఆడ ఎగ్జిస్టెన్స్ కెనాల్ ప్రీవియస్గా ఉన్నదని పెద్ద మనుషులతోటి ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరితోటి బయానా ఇప్పిస్తా, రికార్డెడ్గా కూడా నేను తీసుకొని వస్తా. ఈ 8 సంవత్సరాలు కింది ఆయకట్టుదారులకి జరిగిన నష్టం మొత్తం నీ ఫ్యాక్టరీ భరించాలి అని అక్కడ ఆగిపోయింది. అంటే అక్కడ జరిగింది ఒక నష్టం జరిగింది, ఒక చట్టాన్ని నేను నష్టపరిహారం ఇప్పిస్తాను మీకు డబ్బులు వస్తాయంటే మా ఊరోళ్ళు 30,000 వంతు నా ఎమ్మట వస్తారు. డబ్బులు మనం ఇప్పగలుగుతాను, నేను నేను ఇప్పిస్తాను 8 నాకు ఇప్పించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పిస్తాను అంటే 30,000 వంతు మంది వస్తారు. ఏమి రావురా పోయి అమ్మాయి అని అంటే ఎవటోడు అటు సర్దుకుంటాడు. ఇవాళ నేను అంటా, రేపు బ్యాటరీ వాడు నాకేదో మళ్ళీ కొద్దిగా ఆఫర్ చెప్పగానే రేపు ముండా కొడుకులారా వచ్చినట్టు లేదులే, నేను సరే మాట్లాడదాంలే చూద్దాం. నేను చెప్పానండి, చట్టబద్ధత ఉన్నదా లేదా, చట్టబద్ధత లేకపోతే చౌదరి చట్టబద్ధత చట్టబద్ధత లేకపోతే చట్టంలోనే పోరాటం చేయాలి. ఇల్లీగల్ గా చేసి అజ్జేద్దాం ఇజ్జేద్దాం చేస్తే 2-3 ఇక్కడనే మాకే భేదాభిప్రాయాలు వచ్చి ఏదో ఊర్లో ఏదో అరుచుకున్న 1 పూట 2 పూటలు ఉండి అంతా ఐకమత్యంగా ఉండే ఊర్లో ఒకడు వాడి కొమ్ము కాసి ఒకడు వీడి కొమ్ము కాసి వాడు డబ్బులు పెట్టి అది చేసి ఇది చేస్తే మాకు గొడవలు వస్తాయి. చట్టబద్ధత ప్రైవేట్ పర్సన్స్ చేసిన పంచనామాకి ఉన్నదా లేదా అంటే లేకపోతే యూ కెన్ ఛాలెంజ్ ఇన్ ది కోర్టులో ఛాలెంజ్ చేసి ఈ డైవర్షన్ తీయటానికి లేదు, డిజైన్ ఏదైతే ఉందో పాత డిజైనే కావాలని ఆర్డర్ తీసుకురండి. ఎన్ఎస్పి వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు ఇంప్లిమెంట్ చేయించడానికి కూడా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూషన్ చేయడానికి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇల్లీగల్ గా పోయి ఏదో చేయాలని అనుకుంటే అది కలవదు, దాన్ని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు రోడ్డు వేయిస్తున్నారు. ఈ బజార్కి డ్రైనేజ్ కావాలంటే వాళ్ళు డ్రైనేజ్ వేయిస్తున్నారు. ఈ బజార్కి మోటార్ బంపులు కావాలంటే వేయిస్తున్నారు. ఇంకోటి కావాలంటే వేయిస్తున్నారు. ముత్యాలమ్మ గుడి కావాలంటే కట్టిస్తున్నారు. ఇంకో గుడి కావాలంటే కట్టిస్తున్నారు. అసలు గుళ్ళు నడవటం లేదు. పూజారులు అసలు నడపలేని పరిస్థితిలో ఉందంటే వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా లేని వాళ్ళు కొంతమంది చదువుకోలేని వాళ్ళకి కొంతమందికి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. వృద్ధులకి పెన్షన్స్ ఇస్తున్నారు. గవర్నమెంట్ ఇవ్వాల్సిన పెన్షన్స్ వాళ్ళు ఇస్తున్నారు. హాస్పిటల్ ఈ ఊరోడు నడిచాకాడ పోతే అంబులెన్స్ డాక్టర్స్ అయినా ఇస్తున్నారు. భారీ ఎత్తున హాస్పిటల్ కట్టారు. ప్రియదర్శిని సిమెంట్ పోతే స్టూడెంట్స్ అందరికీ అడ్మిషన్స్ లేవు. అందరు చదువుకునే వాళ్ళకి వాడు 20 మంది 15 మంది అంటాడు. ఇక్కడ ఎంతమంది చదువుకుంటే అంతమందికి అవకాశం కల్పిస్తున్నారు అని ఇవన్నీ చేశారని. సరే, కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, కొంతమందికి ఇంకోటి వచ్చింది, కొంతమంది ఇంకోటి వచ్చింది. నాకు రాకపోవచ్చు, ఇంకొక ఆయనకు రావచ్చు. కానీ అని
రాలేదని నేనేదో వాళ్ళేదో వస్తున్నాయి, వాళ్ళే ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళే ఇది చేస్తారని నేను అనుకోవటం కాదు. నేను మంచితనం మీద నేను కూడా ఉన్నా అరుగుణ్ణి, నాది కూడా ఏదైనా ఉంటే పరిశీలించాలని పోవాలి. రెండో పాయింట్ అసలు లేదు, నష్టం జరిగితే ఈ ఊరు ఒక అభివృద్ధి కమిటీ ఉంది, లేస్తే పోయి వాళ్ళ దగ్గరికి పోయి ఏ సమస్య వచ్చినా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాటర్ యూజర్స్ అసోసియేషన్ కమిటీ ఉంది, ఇటు వాటర్ యూజర్స్ అసోసియేషన్ కమిటీ ఉంది. ఈ కమిటీ అయినా ఆ కమిటీ అయినా ఈ ఊర్లో పెద్ద మనుషులు కూర్చొని